మనిషి బయట బానిస కాడు, తన ఆలోచనలకే బానిస. ఇదే జిడ్డు కృష్ణమూర్తి చెప్పిన మొదటి నిజం. మనకి చిన్నప్పటి నుంచి నేర్పిందేంటి? ఇది మంచిది, అది చెడు, దేవుడున్నాడు, భయం ఉండాలి, పెద్దల మాట వినండి. కాని జిడ్డు కృష్ణమూర్తి ఒక ప్రశ్న వేస్తాడు. ఇవి నిజాలా లేక నేర్పిన మాటలా? నువ్వు నిజంగా ఆలోచిస్తున్నావా లేదా నేర్చుకున్నదే తిరిగి చెబుతున్నావా? నీ అభిప్రాయం నీదేనా లేదా నీ తండ్రి మాటలా, నీ మతం మాటలా, నీ కులం మాటలా, నీ పార్టీ మాటలా? జిడ్డు కృష్ణమూర్తి చెప్తాడు, నీ ఆలోచన నీది కాదు, అది నీలో పెట్టిన ప్రోగ్రాం మాత్రమే. మనిషిని బంధించేది గొలుసులు కాదు, భయం. రేపు ఏమవుతుందో అనే భయం, జనం ఏమనుకుంటారో అనే భయం, డబ్బు, బంగారం, భూమి పోతుందేమో అనే భయం. ఈ భయమే మనిషిని నటుడిని చేస్తుంది, నకిలీని చేస్తుంది, నిజాన్ని దాచేలా చేస్తుంది. భయం ఉన్న చోట ప్రేమ ఉండదు. కానీ మనం ఏం చేస్తున్నాం? భయంతో పెళ్లి చేసుకుంటున్నాం, భయంతో ఉద్యోగం చేస్తున్నాం, భయంతో దేవుణ్ణి నమ్ముతున్నాం. ఇది జీవితం కాదు, ఇది ఒక అగ్రిమెంట్. జిడ్డు కృష్ణమూర్తి ఏ గురువుని నమ్మలేదు, ఏ మతాన్ని ఒప్పుకోలేదు, ఏ సిద్ధాంతం పట్టించుకోలేదు. ఎందుకంటే గురువు ఉంటే మర్యాద, మతం ఉంటే భయం, సిద్ధాంతం ఉంటే బ్లైండ్నెస్. నన్ను అనుసరించొద్దు మరియు ఎవరిని అనుసరించొద్దు. ఈ మాట వినగానే మనకి కోపం వస్తుంది. ఎందుకంటే మనిషి బ్లైండ్ గా ఫాలో అవడం ఇష్టం. సత్యం ఎక్కడ దొరుకుతుంది? పుస్తకాల్లోనా? దేవాలయాల్లోనా? గురువుల దగ్గరనా? ఎక్కడా లేదు. సత్యం నీలోనే ఉంది, కానీ నువ్వు చూడట్లేదు. ఎందుకంటే నీ మనసు గతంతో నిండిపోయింది, జ్ఞాపకాలతో బరువైంది, పోలికలతో విషమైంది. మార్పు రేపు కాదు, ఇప్పుడే. కోపాన్ని మార్చొద్దు, భయాన్ని మార్చొద్దు, అసూయను మార్చొద్దు. ఇది చేదు నిజం. ఈ జేడీ ఫిలాసఫీ అందరికీ పనికిరాదు. ఇది ఓదార్పు ఇవ్వదు, హామీలు ఇవ్వదు. ఈ జిడ్డు కృష్ణమూర్తి ఫిలాసఫీ ఒక్కటే చెప్పు, నిన్ను నువ్వు చూడు. నువ్వు నిజంగా జీవిస్తున్నావా లేదా నేర్పినట్టు బతుకుతున్నావా? నువ్వు మారకపోతే ప్రపంచం మారదు, ప్రపంచం మారకపోతే నీ బాధ ఆగదు.